हाय वेलकम टू एसआर मीडिया। लोकसभలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాడి వేడి వార్ నడుస్తోంది। తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న సమస్యల పట్ల కేంద్రానికి సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు। ఇదే క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు। బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు హల్వా వేడుకలో నిర్మలా పాల్గొన్న ఫోటోను ఆయన సభలో ప్రదర్శించారు। ఫోటోలో దళిత, ఆదివాసీ, ఓబీసీలకు చోటు లేదు। అలాంటి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఏం ప్రయోజనం చేకూరుస్తుంది అని మండిపడ్డారు। ఈ క్రమంలో నిర్మలా రాహుల్ వ్యాఖ్యలకు తలబాదుకున్నారు। దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది। అలాగే దేశం పరిస్థితి పద్మ వ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుల్లా మారిపోయిందని రాహుల్ ఆరోపించారు। గతంలో నా మాటలతో కొందరు భయపడ్డారు। బీజేపీలో ఒక్క వ్యక్తే ప్రధాని కావాలని అనుకుంటారు। బీజేపీలో ఎవరైనా ప్రధాని కావాలని కలలు కంటే మరుక్షణం నుంచి వారు భయపడాల్సిందే। బీజేపీని చూసి దేశంలో అన్ని వర్గాలు భయపడుతున్నాయి। దేశంలో యువత, రైతులు, కార్మికులు అందరూ భయపడుతున్నారు। పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు ఆందోళన చేశారు। రైతులకు ఎంఎస్పీ ఇస్తారని చట్టం చేయాలి। రైతులకు ఇప్పటి వరకు స్పష్టమైన హామీ లభించలేదు। కేంద్ర విధానాలు చూసి రైతులు భయపడుతున్నారు। రైతు సంఘాల నేతలతో మాట్లాడేందుకు కేంద్రం సిద్ధంగా లేదు। కరోనా సమయంలో మధ్యతరగతి ప్రజలంతా ప్రధాని చెప్పినట్లు చేశారు। ఈ బడ్జెట్ లో మధ్యతరగతి వారిపై అదనపు భారం వేశారు। వారికి ఎలాంటి లబ్ధి కలిగించలేదు। మా హయాంలో నిబంధనలు సడలించి రైతులకు రుణమాఫీ చేశామని రాహుల్ చెప్పుకొచ్చారు।